ఏజ్ ను ఆపే చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్ గా మార్చేందుకు పరిశోధనలు ప్రోటీన్ల రీఇంజనీరింగ్ కు ప్రత్యేక టూల్ రూపొందించినటువంటి ఓపెన్ ఏ సక్సెస్ అయితే మనుషుల జీవిత కాలాన్ని 10 ఏళ్ల పాటుగా పెంచేటువంటి ఛాన్స్ అంటూ చూస్తాం. గూగుల్ కూడా రంగంలోకి యాంటీ ఏజింగ్ పరిశోధనలపై గూగుల్ కంపెనీ కూడా ఇదివరకే రంగంలోకి దిగింది. ప్రోటీన్ నిర్మాణాలను నిమిషాలను గుర్తించి వాటిని రీఇంజనీరింగ్ చేసేటువంటి ఆల్ఫా ఫోల్డ్ అనేటువంటి ఏఐ టూల్ ను 4 ఏళ్ల కిందటే సృష్టించింది. ఒక్కో ప్రోటీన్ ఎలా పనిచేస్తుంది, ప్రోటీన్లు ఎలా ఇతర కణాలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఈ ఆల్ఫా ఫోల్డ్ గుర్తిస్తున్నది. ఇప్పటిదాకా దాదాపు 20 కోట్ల ప్రోటీన్ స్ట్రక్చర్ను ఆల్ఫా ఫోల్డ్ టూల్ గుర్తించగా ఆ సమాచారాన్ని ప్రత్యేక డేటాబేస్ లో గూగుల్ భద్రపరిచిందంటూ చూస్తున్నాం. సో 10 ఏళ్ళు ఏజ్ పెంచేందుకు ఏ టూల్ ను వాడుతున్నట్టు తెలుస్తా ఉంది. మనుషుల మాదిరిగానే ఆలోచిస్తూ ఎన్నో పనులు చేసి పెడుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సైన్స్ పరిశోధకులకు కూడా సాయం చేస్తోంది. ఏజ్ ను తగ్గించి మనుషుల జీవితకాలాన్ని పెంచే పరిశోధనలో ఎలా సక్సెస్ అవ్వాలన్నటువంటి విషయంలో సైంటిస్టులకు కొత్త మార్గాలను చూపుతోంది. ప్రోటీన్లను రీఇంజనీరింగ్ చేయడం ద్వారా ఈరోజు చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్ గా మార్చి కొత్త టిష్యూ అవయవాలను ఉత్పత్తి చేసేందుకు జరుగుతున్నటువంటి రీసెర్చ్ లో ఇప్పుడు GPT-4B మైక్రో అనే ఏఐ టూల్ కీలకంగా మారింది. చాట్ జీపీటీతో సంచలనం సృష్టించినటువంటి ఓపెన్ ఏఐ సంస్థ ఈ కొత్త ఏఐ టూల్ ను తయారు చేసింది. మనుషుల జీవితకాలాన్ని కనీసం 10 ఏళ్ళు పెంచేందుకు ప్రయత్నిస్తున్నటువంటి రెట్రో బయోసైన్సెస్ సంస్థ ఈ GPT-4B మైక్రో టూల్ ను ఉపయోగించి ప్రోటీన్ల రీఇంజనీరింగ్ పరిశోధనలో కీలక ముందడుగు వేసింది అంటూ చూస్తున్నాం. సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున మనుషులని ప్రభావితం చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు అన్ని సులభతరం చేసేటువంటి దిశగా మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో ఏఐ టూల్ కూడా అదే విధంగా ఆలోచించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏఐ టూల్ని ఏజ్ను పెంచే దిశగా కూడా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగా ఇది ఒక మంచి ప్రయత్నమే, కానీ ఆ రీసెర్చ్ ఎటు పోతుంది, దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది.